Hello guys, we are going to Arangu. సో ఓకే గైస్, ఇప్పుడు మనం చూసాం కదా జీవనానికి బర్త్డే ఫుల్ సెలబ్రేషన్ వీడియో. ఫస్ట్ వనజంగి వెళ్ళిపోయి దాని తర్వాత మనకు అవి నెక్స్ట్ డే 1, డే 2, డే 3 వీడియోలలో మనం ఇట్లా దాని గురించి సెపరేట్ మాట్లాడదాం. ఇట్లా కంటిన్యూ చేసుకుంటా. బాయ్. అట్లా బాయ్ పెట్టుకున్నాడు. సో ఇక్కడ మనం వంజంగి రీచ్ అయిపోయినాం. ఇక్కడ మనకి బయట టోకెన్లు తెచ్చి మర్చిపోయినంట. ఆడొక 20 minutes ఇస్తా అన్నాడు. అంటే ఇక్కడ టైం కాలే, టైం 3:30 వరకు ఇస్తారట. మేము 3:20 అట్లా వచ్చినాం. సో 10 minutes వెయిట్ చేయమంటే పక్కగా పాయింట్ 5:30 అంటే సన్ రైజ్ పాయింట్ 5:30 అట. 3:30 వరకు స్టార్ట్ అయితే అట అక్కడికి రీచ్ అవుతారట. సో వెయిట్ చేస్తున్నాం టికెట్స్ కోసం. ఆడు మా బర్త్డే స్పెషల్ జీవన్ గాడు, మధ్యలో రాజు గాడు, చంద్రుడి ఓకే మా టోకెన్స్ వచ్చినాయంట గైస్. మనం మెల్లగా స్టార్ట్ అయిపోదాం. మళ్ళీ కలుద్దాం. చలి పెడుతుంది నాకు. లవ్ బర్డ్స్ రా మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. ఒక్క నిమిషం. అరే ఎవడో తక్కువ అయిండ్రా, 4 కనబడుతుర్రా ఇక్కడ. అరే ఓకే, ఎంత ఉంది? 6 వచ్చిరా. ఓకే గాయ్స్, ఇగో ఇప్పుడే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోతున్నాం. ఇగో లైట్లు పెట్టుకుంటే తప్ప ఏం కనబడలేదు. స్టార్ట్ చేసిన ట్రెక్కింగ్. ఇక్కడ చుట్టూ మొత్తం లైట్లు పెట్టుకుంటే కానీ ఏం కనబడట్లేదు. అండ్ మనకన్నా ముందు ఒక బ్యాచ్ వెళ్ళింది. ఆ బ్యాచ్ని రాజుగాడు పటాయించిండు. వాళ్ళతోటి కెమిస్ట్రీ అంతా ఇప్పుడు మనం పోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. దాని చాలా టఫ్గా ఉంది. మేమేదో టఫ్ లెక్క కాదు కానీ టఫ్గా ఉంది. మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిదాం. సో సీదా దారి కొంచెం లాంగ్ అవుట్ లైట్ అసలు చాలా అసలు నాకు ఇంత వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అందులో నీకు రూపాయి ఉండదు. గజ్జలు అనుకుతున్నాయి ఆల్రెడీ. కొమ్మొద్దు తగలబడిపోతుంది. సో ఇంత డార్క్ ఉంటుంది గాయస్. ఇంత డార్క్లో మనం తీర కాకపోతే ట్రెక్కింగ్ అనే ఆప్షన్ పెట్టుకోవడం తప్ప ఇంకేం లేదు. సో గాయస్, ఇగో మన పెద్దన్న కుప్పగోలిపోయింది ఇక్కడ. ఇగో జీవన్ గాడు, ఇగో సమ్ అదర్ గ్రూప్ స్టిల్ యాక్టివ్లో ఉన్నారు. మా వాళ్ళు ఎక్కడ అక్కడ కుప్పలుగా ఆడొకడు ఆడ లైట్ పట్టుకొని ఆడవాడు ఎత్తుండి బాబు. ఇగో మావాడు. హలో గైస్, సో టైం వచ్చేసి జూమ్ చేసుకో ఒకసారి. 4:30 అవుతుంది. ప్రజెంట్ 4:30 అవుతుంది. సో మధ్యలో దాకా వచ్చినాం. ఉంటాయి మా వాళ్ళతో పంచాయతీ. అడే మనుషులు గైస్, అర్థం చేసుకోవాలంతే. 1/2 kilometer వచ్చినాం. ఇంకో 1/2 kilometer ఉంది. ఫస్ట్ గ్యాంగ్ పోయింది, బట్ మా ఆయనకి వచ్చింది ఆ గ్యాంగ్. సో ఆ గ్యాంగ్ ఫస్ట్ పోయింది. సో మేము ఆగినాం. ఇంకో 1/2 kilometer ఉంది. సో ఏం లేదు, నిన్న నుంచి ఫుడ్ ఏం లేక సో డిన్నర్ ఆ నైట్ ఏం తినలేం. సో ఈ జర్నీ ఉండే మొత్తం టోటల్. సో వచ్చేసరికి 2:50 అట్లా అయింది టైం. సో పడుకుని నిద్ర లేదు, ఏం లేదు. సో డైరెక్ట్ ఆ పైకి ఎక్కేసి ఆ నుంచి ఆటో తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి సో ఇప్పుడు ఒక టీ, నిన్న మధ్యాహ్నం తింటే ఇప్పుడు ఒక టీ తాగినాం. సో టీ తోటి ఎక్కుతున్నాం పైకి. సో అందరు మన వాళ్ళు అందరు బాగానే హుషారుగా ఉన్నారు. చూద్దాం. సగం దాకా ఎక్కినాం, ఇక మీదే సగం ఉంది పంచాయతీ. సో మొత్తానికి వచ్చేసి ఇదంతా కలిపి ఒక చిన్న వ్యూ కోసం, సన్ రైజ్ కోసం ఒక చిన్న వ్యూ ఉంటుంది. ఆ వ్యూ చూసిన తర్వాత మనం నిన్నటి నుంచి చేసింది అంత వర్తా కాదా మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దాని గురించి మనం ఏం చెప్పనీకి లేదు. ఆ వ్యూ చూసిన తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం.
ఓకే గైస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో మన ప్రయాణం ముందరికి సాగిద్దాం. సో పిచ్చుకోగలి గైస్ మా ఫ్రెండ్స్ అంతా అడే మనుషులు అట్లా ఉరుకుతారు. ముందర అమ్మాయిలు పోతున్నారని చెప్పి వాళ్ళు వెనక పోతురు వీళ్ళు. సో జీవనాడు ఒకటి పాపం అలసిపోయాడని చెప్పి ముందే ఎంగేసాడు. ఇక ముగ్గురు చూడరు ఎట్లా ఉరుకుతారు. నేను వీడియోస్ కోసం అని చెప్పేసి కొన్ని ఇలా మూమెంట్స్ ఇట్లా దొరుకుతాయని చెప్పేసి మెలా వస్తున్నాం. వీళ్ళు ఉంటాయి గాయస్, నేను దమ్ముకి వచ్చిన. సో గాయస్ మా వాళ్ళు ముందు పోయారు. మీకు ఒక పాట వినిపిస్తుంది కదా, మన రాజుగాడు ఈయన రియాక్షన్ చూద్దాం. గుద్దాలు నవ్వుతాను ఎందుకు నవ్వుతుండు. ఒక రెడీ చేయనాడు అని బర్త్డే అని చెప్పి వీడు నవ్వుతుండు. ఇగో చెప్పొద్దు అట్లా, పబ్లిక్ పేరు కాదు. చూడు వాము ఏం జరుగుతుంది రేడా. చావు దెబ్బ తీసిండ్రా, చావు దెబ్బ తీసిండు. అటు కార్ల అరే ఒక్కొక్కనికి గజ్జ 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 నువ్వు అడుకున్నావు ఫ్లాష్ బ్యాక్. అరే దగ్గర ఒక 10 సార్లు పతాకం డబ్బులు అరుణ్ సాగు తేడాడు డబ్బులు మొత్తం ఎట్లా అంటే వాళ్ళకు 1 మినిట్ దాకా నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ, మోసం, డబ్బు. అది పోదు. 1 నిమిషం 2 నిమిషాలు దాకా అది పోదు. అస్సలు అత్తనే గుట్టకు స్వాగతం పలికిండు. ఇంకా 400 మీటర్లు ఉన్నాయి. రాజుగాడు పూర్లను చూసుకుంటే అత్తుండే పూర్లను చూసుకుంటే వచ్చి ఇక్కడ ఊడిపోయింది. చూడండి దమ్మతున్నా సో లోపల గడ్డలు అది. సో ఇవన్నీ చూసుకుంటాం మనం. ఇవన్నీ రాళ్ళనమాట. ఒక్క సూర్యోదయం కోసం అని చెప్పి 2 సూర్యోదయం. సో అక్కడ ఏదో వ్యూ చాలా బాగుంది. అది నేను ఇక్కడ పెట్టుకున్న లైట్లకు మీకు ఏం కనబడకపోవచ్చు. ఒక్కొక్కరి రస్తాలు కాలిపోతున్నాయి. సో రాజుగాడు ఇంకా వస్తుండు. సో గాయ్స్ ఆడేమో వంగుతుండు, ఆడేవాడు తెలుతలేదు. ఇక ఒక ఫోన్లో లైట్ పట్టుకున్నా అంటే ముందర చూడడానికి. ఈ చీకట్లు ఏం కనబడతలేదు యాక్చువల్లీ. సో ఇదంతా కష్టపడి ఎక్కుతున్నాం అన్నమాట. సో గాయ్స్ నాకు వెనకైతే సాలసాలైంది. మిగతా మన కొడుకులు వెళ్ళిపోయారు. తలపన తొక్కొచ్చింది. మేము ఇక్కడ ఇంత ఎక్కడానికి అలా కష్టపడడం ఏందనేది మీకు ఇప్పుడు అర్థం కాదు. ఎందుకంటే మేము రాత్రి అంతా కష్టపడి తిరిగినాం. కూర్చొని రాత్రి అంతా కష్టపడి కూర్చొని రాత్రి అంతా కార్లో తిరిగినాం. పొద్దున స్టార్ట్ అయ్యే కానీ రాత్రి వరకు తిరిగి చూపించినాం. కానీ అసలు మేము ఎక్కడికి వచ్చినాం, ఎందుకు వచ్చినాం, ఏం చూద్దామని వచ్చినాం, ఏం చూపిద్దామని వచ్చినాం. సో ఇప్పుడు మీకు ఏం చూపించినా చీకట్లో ఏదో చీకట్లో 4 రాళ్ళు 4 రప్పలు ఏదో 4 బండలు ఎక్కినట్టు మాత్రమే చూపించినాం. ఇంత దమ్ముగా వచ్చినట్టు చూపించినాం కదా. సూర్యుడు ఉదయించినాక ఫస్ట్ మన ఫోన్తో క్యాప్చర్ చేసిన తర్వాత క్యాప్చర్ చేసిన తర్వాత అసలు మేము పొద్దున్న నుంచి ఏమేమి కష్టపడి ఎక్కినామో అదంతా
నైట్ అసలు స్టే చేయలే. నైట్ బర్త్డే సెలబ్రేషన్ తర్వాత నేను జీవనానికి కార్ ఇచ్చేసి నేను కొంచెం పడుకున్నా, రెస్ట్ తీసుకున్నా. ఒక 1 hour పడుకున్న తర్వాత ఇక మనలు 3 వరకు అట్లా బయట తిప్పేసి డైరెక్ట్ ఇక్కడ పట్టుకొచ్చేసారు. సో 3 తర్వాత మనం ఒక లొకేషన్కి వచ్చినాం. ఆడ నుంచి ఫస్ట్ పైకి వచ్చినాం. పైనుంచి బై వాక్లో 1.5 kilometers పైకి నడుచుకుంటూ ఎక్కాలి. మొత్తం అట్లా మొత్తం ఇంటారు ఉంటుంది కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి చాలా కష్టమవుతుంది. మెట్లు లేవు, అన్ని రాళ్ళు రప్పలే. అండ్ ఇంకా కొంచెం దమ్ము తీసుకుంటూ ఎక్కడం, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా గ్యాంగ్స్ ఉన్నాయి. అండ్ మాకు నిన్న ఈవినింగ్ ఫుడ్ లేక అండ్ నిన్న మాకు నైట్ స్లీప్ లేక మేము సగ క్లియర్లీ ప్లాన్ చేయలేక ఇవన్నీ ఫేస్ చేసినాం. ఎవడన్నా ఇంకోసారి ఇట్లా రాకూడదు, ప్లాన్ చేసుకొని రాదు. ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్. వీనికి నాకు కొంచెం టైం మీకు ఎన్ని అవర్స్ పడుతుందో చూసుకొని ఫుడ్ ఫస్ట్ ఫుడ్ బేసిక్స్ మీకు మధ్యలో ఉంటే కాలనైనా వేయచ్చు. మీరు ఎక్కడ నా ఒక 1/2 hour తినచ్చు. బట్ ఇక్కడ వచ్చి చూసుకుంటా అంటే కష్టం. ఇక్కడ మనిషి కాదు కదా మీకు ఎట్లా చెప్పాలంటే ట్రైబ్స్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది ఇక్కడ ట్రైబ్స్ ఉంటారు. ఒకసారి ఫుడ్ మీకు ఇక్కడ చెప్పాలంటే గత 12-13 గంటల నుంచి వెళ్ళి నేను నా ఫ్రెండ్స్ నా గ్యాంగ్ తప్ప ఒక బయట ఒక మనిషి నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడింది కూడా లేదు. అంటే 18 గంటలు ఒక 600 kilometers, లైక్ మేము కొంచెం ఆక్కుంటూ వచ్చినాంలేండి. అంతసేపు నాన్ స్టాప్గా నడిపిన ఒక్క మనిషి లేడు. అంత పెద్ద జంగల్ అది, 200 kilometers జంగల్. అంతా వచ్చేసరికి చుక్కలు కనిపించినాయి. సో గాయ్స్ మన ఫైనల్ డెస్టినేషన్ అయితే మనం రీచ్ అయిపోయినాం. జీవనాడైతే ఫోన్ పడగొడతా అని చెప్పాడు. అప్పటి నుంచి బాగా ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. ఇక రాజుగాడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతా అంటే వాని అడుగులు ఆడు వేసుకొని నేను ఎక్కుతున్నా. మామూలుగా కాదు. ఇంకో బ్రో వచ్చిండు, అక్కడ ఎనుకున్నాడు. ఆ బ్రో మధ్యలో డ్రాప్ అయిపోయాడు. ఇప్పుడే ఈ ఫోన్ ఇట్లా పట్టుకొని ఈ ఫోన్ తోటి లైట్ పెట్టుకొని ఎక్కాలంటే సావే గాయస్. ఇప్పుడు నేను ఉన్నాయో ఈ లొకేషన్ ఏదైతే ఉందో పొద్దున మీకు చూపిస్తా దీని పంచాయతీ ఎట్లుంటుందో. సో గాయస్ మన మదిగాడు ఉన్నాడు, జీవన్ గాడు ఉన్నాడు. ఇప్పుడే నా క్యాబ్ తీసిన కొద్ది గాలి కోసం. ఎంత పైకి అంటే 3 kilometers పైకి ఎక్కినాం. నార్మల్ భూమి నుంచి వెళ్ళి 3 kilometers పైకి. అంతా పైనుంచి వెళ్ళి మనం ఫస్ట్ టైం సన్ రైజ్ నుంచి చూడబోతున్నాం. అంటే నా లైఫ్ అయితే ఫస్ట్ టైం ఇది. నాతో పాటు మా గ్యాంగ్ టు మీకు అందరికీ ఫోన్ వాళ్ళు అనుకోండు. సో గాయ్స్ వచ్చినందుకు కదా వర్త అని చెప్పి రాజుగారు ఫస్ట్ రివ్యూ ఇచ్చిండు. సరే మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్రికైనా సో గాయ్స్ ఇప్పుడు మనం 3 kilometers పైన ఉన్నాం. ఈ పైన నుంచి మనకు ఆ జెండా కనబడుతుంది. చుట్టంతా చీకటి. గుర్రా దయ్యం పట్టిన వాళ్ళరా రెండు. సో మనకి 3 kilometers పైన నుంచి ఈ జెండా ఇప్పుడు ఎగిరే టైంకి సమయం వచ్చేసి కరెక్ట్ సమయం 5 అవుతుంది. ఇప్పుడే రీచ్ అయినాం పైకి రీచ్ అయినాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే పైన ఉన్నాం. సో వ్యూ అయితే చూడడానికి మస్తుంది. సో చుక్కలు కానీ చంద్రుడు కానీ ఇప్పటికైతే మస్తుంది. సో 5:30 అంటారుగా 5:30 వరకు అయితే చూద్దాం. 5-6 అవుతుంది. సో ఇంకా 20 minutes ఉంది. 20 minutes తర్వాత చూద్దాం. సన్ రైజ్ వచ్చిన తర్వాత ఓకే మన సన్ రైజ్ వచ్చిన తర్వాత సన్ రైజ్ చూసిన తర్వాత దాని గురించి తర్వాత మాట్లాడము. ఆయనకి లైట్ అయ్యారా? ఇద్దరు జంట పక్షులు ఉన్నారు. ఇద్దరిని ఇగో గాయస్ వీళ్ళిద్దరు జంట పక్షులు. అప్పటి నుంచి బొంత కప్పుకొని రొమాన్స్ చేస్తారు. సెకండ్ మహేష్ బాబు అంటారు నన్ను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చాలు మాకు ఆ మహేష్ బాబే కావాలి. ఇగో ఇది చూడు, నేను పెదవుకి ఏదో అయింది. ఆ పెదవు నాకుతుండు. ఈడ పెదవు ఆగు. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడా గాడివి కూడానా? ఏదో జరుగుతుంది. అయిపోయింది, మీ బతుక అయిపోయింది. ఇడికి చాలు మాకు ఈ మాత్రం సరిగా ये हमारा कृष्णा ना है ड्राइवर, मेरा नौकर, मेरा पीए, मेरा पहलवान है पहलवान.
పహల్వాన్ 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 పాటలు పెట్టరా అంటాడు, ఫోక్ సాంగ్స్ పెడతారు. వాడు మదిగాడు తింటాడు, మదిగాడు మంచిగా మూల కూకున్నాడు. వీళ్ళందరూ మంచిగానే ఉన్నాడు. ఇగో ఇదొకటి లోపల, లోపల ఒక షర్టు, ఇదొక పైన షర్టు, ఇదో బ్లాక్ షర్టు వాడు కప్పుకున్నాడు. ఇక్కడ జాకెట్ వేసుకున్నాడు. మదిగాడు దగ్గరికి పోదాం. ఇగో మదిగాడు కొంచెం కాస్ట్లీగా పల్సటి బట్టలు వేసుకున్నాడు, అని ఏమనలేం. దండపాలెం బ్యాచ్ చూద్దాం పట్టరు. ఇగో దండపాలెం సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా పన్నది ఇడ. ఇదో దండపాలెం బ్యాచ్. వీడిట్లా వాళ్ళందరూ అట్లున్నారు. టైం వచ్చేసి 5:32. ఇగో 5:32 అయింది, 5:30 అయింది, ఇంకా రాలేడు ఇంట్రెస్ట్. 9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? మంచి విజువల్స్ అని చూడలేదు. పోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను చూడండి. అండ్ ఛానల్ పేరేంటి? హెచ్ స్టూడియో. అరే ఇది నడిచే అదిలేదురా. ఫస్ట్ ఎడ్జోకి వచ్చిన తర్వాత ఇటు వద్దా నీకు మంచిగా ఉంటారా? నేను ఈ వీడియో ఎట్లా అప్లోడ్ చేసానంటే నీకు ఈ వీడియో ఎట్లా అప్లోడ్ అయితే నీకు ఉంటుంది. సో గాయ్స్, ఇక మనం ఇది మన సన్ రైజ్ లాస్ట్ క్లిప్ అన్నమాట. ఇది లాస్ట్ క్లిప్ అంటే మనం ఇక్కడ లాస్ట్గా ఈ కొండ మీద నుంచి చూసు తప్ప మనం ఎక్కడ పోలేము అన్నట్టు. సో ఎంత లైట్ ఎందుకైందంటే జీవన్ వాడు ఇప్పుడే ఫోన్ ఇచ్చిండు. మనం కొండపైకి రావడానికి 2 మార్గాలు ఉంటాయి గాయ్స్. మొత్తం 3 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది మనం పైకి రావడానికి. 3 కిలోమీటర్ల జర్నీలో 1 కిలోమీటర్ వచ్చేసి ఫుల్ ఘాట్ రోడ్ ఉంటుంది. అప్పుడు మనం పైకి వచ్చేటప్పుడు ఆటోలు వచ్చినాం కదా,
1 కిలోమీటర్ వచ్చేసి ఫుల్ ఘాట్ రోడ్ గైస్. ఆ 1 కిలోమీటర్ ఘాట్ రోడ్కి నేను కార్ తీసుకొస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి సో మొత్తం 3 కిలోమీటర్లు కాబట్టి ఒక 1 కిలోమీటర్ వచ్చేసి మనకు మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది. సో పైకి వెళ్ళేటప్పుడు మాత్రం మనం ఆటోలో వెళ్తే బెటర్ అండి, ఎందుకంటే మనకి ఆటోలో వెళ్తే కనుక మన ఎనర్జీ సేవ్ అవుతుంది అండ్ తొందరగా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయి సన్ రైజ్ కోసం వెయిట్ చేయొచ్చు. అండ్ మనం పైకి వెళ్ళేటప్పుడు కనుక మనం కార్ తీసుకెళ్ళినా కానీ కొంచెం ప్రాబ్లమే, ఎందుకంటే అక్కడున్న రోడ్లన్నీ అక్కడున్న డ్రైవర్లకే కొంచెం అలవాటు పడి ఉంటాయి కాబట్టి నువ్వు కొత్తగా పోయి ఆఫ్ రోడింగ్ చేస్తా అంటే ఇట్లా ఈ రోడ్లు అంతా మాటింటే ఓకే పైకి వెళ్ళిపోయి మన కార్యక్రమం మనం చేసుకొని వస్తాం. కానీ ఇఫ్ ఇన్ కేస్ మనకు అలవాటు లేని రోడ్డు కాబట్టి కొంచెం స్లిప్ అయినా కానీ ఎందుకు రిస్క్. అండ్ మనకు అక్కడ పైకి వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి. ఆటో వచ్చేసి మన 1 పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పొద్దున ఆటో కొండపైకి వెళ్ళడానికి 1 పర్సన్కి 100 రూపీస్ అంటే మీ గ్యాంగ్లో ఒక 6-7 మెంబర్స్ ఉంటే ఒక 500కి అట్లా మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు పైకి. మేము వచ్చేసి 6 ఉన్నాం. ఆడ 500 అన్నాడు, మా వాళ్ళు 300 అన్నారు, ఫస్ట్ 200 అన్నారు. మేము 6 ఉన్నాం. ఆడ 500 అన్నాడు, మా వాళ్ళు 200 అన్నారు. ఆడ 200కి రానన్నాడు. నాకు పైకి నడిచేంత ఓపిక లేదు, కారు తీసేంత అస్సలకే లేదు. సో ఎటో ఒక దిక్కు దిగ్గొట్టుర్రా అంటే వాళ్ళు నడతా అంటారు. సో దాన్ని అటు చేసి ఇటు చేసి 300కి దిగ్గొట్టి అంటే మనిషికి 50 రూపాయలకు దిగ్గొట్టి పైకి పోయి ట్రిప్ అయితే అట్లా పైకి వెళ్ళిపోయినాం. స్టార్ట్ కి కిందికి వచ్చేటప్పుడు మా వాళ్ళందరూ నడుచుకుంటే కిందికి వచ్చారు. నేను వీడియోస్ అనేది తీసుకొని కిందికి వచ్చే వరకు చాలా టైం పట్టింది. నేను పైనుంచి కిందికి ఆటోలో వచ్చేసిన. సో ఓకే గాయస్, నేను ఇప్పుడు పైకి వచ్చేటప్పుడు ఏమేం చేయాలనే జాగ్రత్తలు తీసుకోవాలనే ముచ్చటగా మూడు ముచ్చట్లు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి వెళ్ళేటప్పుడు ఒక బ్లూటూత్ స్పీకర్ అండ్ ఒక 2-3 పేర్స్ ఆఫ్ 4 జతల బట్టలు తీసుకొని ఆటోలో పైకి రావాలి. పైకి వచ్చేసి లైట్ పెట్టుకొని పాటలు పెట్టుకొని కొండపైన వ్యూ పాయింట్ కి రీచ్ కావాలి. రీచ్ అయిన తర్వాత కావాల్సిన ఫోటోలు దిగి కావాల్సిన ఫోటోలు వీడియోస్ తీసుకొని దిగి కింది దాకా మన కింద ఆటోస్ పైకి వచ్చేటప్పుడు అయితే వాడు 100 రూపీస్ అడుగుతాడు. కిందికి వెళ్ళేటప్పుడు మనం ఒక 50 రూపీస్ లో సెట్ అయిపోతుంది. కిందికి వెళ్తే సరిపోతుంది. మోస్ట్లీ పైకి వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్తే బెటర్, ఎందుకంటే అక్కడ మనం పోయిన టైంకి వాటర్ ఉంటాయి. బట్ మనం పోయిన టైంకి వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు కదా, ఎందుకంటే మనకు కొండపైకి రావాలని ప్రతిరోజు అందరికి అనిపించదు కదా. ఓన్లీ అది వింటర్ సీజన్ లో మాత్రమే మనకు చాలా బాగుంటది, ఎందుకంటే సమ్మర్ సీజన్ లో ఎర్లీగా వస్తారు కాబట్టి మనం ఎర్లీగా వెళ్దామన్నా అని అంత కష్టమైంది, అంత ఎర్లీగా లేవలేం. ఆ సమ్మర్ సీజన్ లో కష్టమే, ఓన్లీ వింటర్ లో మాత్రమే బాగుంటది. ఆ రైనీ సీజన్ లో కూడా అంత కష్టమే. సో మన వాళ్ళందరూ టైర్డ్ అయిపోయి ఉన్నారు కాబట్టి ముందెళ్తా అంటే నేను వెళ్ళిపోమన్నా, ఎందుకంటే నేను సోలోగా కొన్ని క్లిప్స్ అక్కడ తీసుకురావాలి కదా, మన నైట్ లో చూపించిన కదా. సో డే టైమ్ లో చూపిస్తామని చెప్పేసి నేను వాళ్ళందరిని వెళ్ళిపోమన్నా. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కనే ఉండిపోయి విజువల్స్ అనేది తీసుకొని మెల్లగా కిందికి దిక్కుంటూ మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ విజువల్స్ అని ఎంత బాగున్నాయి అని మీకు చూపించడానికి నేను ఒక్కని ఇక్కడ పైన అయిపోయినా. ఇప్పుడు మన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ కొండపైన ఎవరు లేరు, ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్ నేను ఒక్కనే ఉన్నా, ఎందుకంటే అందరు క్లియర్ అయితే కనుక నాకు ఇక్కడ ఉన్న విజువల్స్ ఇంకా చాలా బాగా వస్తాయి అని చెప్పి ఒక థాట్ ప్రాసెస్ ఉంది నాకు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఉన్నారంటే వాళ్ళందరూ వాడు ఏదో పెంట చేస్తాడు, ఇప్పుడు అవన్నిట్లో నేను తీసేంత ఒప్పుక నాకు లేదు కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ వెయిట్ చేసుకుంటా చూస్తున్నా. సో మన వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేను అన్ని విజువల్స్ అన్నింటినీ తీసుకుంటూ ఇట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి సపరేట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ. సో పైకి వచ్చినప్పుడు ఎట్లా మొత్తం చీకటే ఉంటుంది కాబట్టి మనం పైకి వచ్చినప్పుడు ఆటోలు వస్తే మనకు ఎనర్జీ అనేది మనకు సేవ్ అవుతుంది. మన సన్ రైజ్ యూజ్ చేసి మన ఫోటోలు దిగేసి కిందికి పోయే వరకు కొంచెం ఎనర్జీ ఉంటుంది. ఆ కిందికి పోయేటప్పుడు మనకు ఎనర్జీ ఉంటుంది కాబట్టి అక్కడ విజువల్స్ అన్ని చూసుకుంటూ పోతే అదొక రకమైన ఎక్స్పీరియన్స్ లెక్క మనకు పనిచేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మా వాళ్ళందరూ ఇక్కడ ఫాస్ట్ గా కిందికి వెళ్ళిపోయారు. కిందికి వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళందరూ పడుకుండిపోయిన కార్లో. నాకు అర్థమైపోయింది, ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేదు ఎవరికి. నాకు 1 అవర్ పడుకున్నా. మాక్సిమం అందరూ నైట్ అంతా జర్నీలా 40 మినిట్స్ అంతకన్నా ఎక్కువ లేదు, ఎందుకంటే కంటిన్యూస్ స్లీప్ వచ్చేసి మనకు 8 అవర్స్ ఉన్నది వేరు, 20 మినిట్స్ ఉండడు అట్లా ఉండడు వేరు. సో గాయ్స్ చూసారు కదా ఇప్పటి వరకు మన డే 1 అరకు అని చెప్పేసి వంజంగి పోయినాం. మనోడు వాళ్ళందరూ కోమా అయిపోయారు, అంటే మనకు వన్ నైట్ నుంచి యాక్చువల్లీ స్లీప్ లేదన్నమాట. సో అరకు మన ట్రిప్లో 1 డే అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పటివరకు చూసారు కదా, ఇదైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఓకే గైస్, మనం మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.